గత ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారు చేసిన మంచి కార్యక్రమాలన్నీ కూడా ప్రజలకు చూపించాలన్నటువంటి ఉద్దేశంతో లోపలేం లేదు డొల్లా నేను చేపట్టినటువంటి ఈ కార్యక్రమానికి ముందుగా పులివెందుల నుంచే మొదలు పెట్టడం చాలా చాలా సంతోషంగా ఉంది. అంటే వైఎస్ఆర్ జిల్లా పులివెందుల నియోజకవర్గం చక్రాయపేట మండలంలో ఉన్న కాలేటివాగ్ దగ్గర ఉన్నానండి. ఎందుకు ఖచ్చితంగా పులివెందుల్లో జరిగినటువంటి ఎన్నో అభివృద్ధి కార్యక్రమాల్లో భాగంగా ఈ కాలేటివాగ్ గురించి కూడా మనం మాట్లాడుకోవాలి. ఎందుకు ఇవన్నీ ఇప్పుడు చెప్పాల్సి వస్తుంది అంటే ఎందుకు ఈ ప్రభుత్వం ప్రస్తుతం ఉన్న కూటమి ప్రభుత్వం గత ప్రభుత్వంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో జరిగిన ఎన్నో మంచి కార్యక్రమాలకి వాళ్ల పేరు వేసి ప్రచారాలు చేసుకుంటున్నారు. అబద్ధం చెప్తే నమ్మేటట్టుండాలరా. వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో, ఆయన నేతృత్వంలో, ఆయన నాయకత్వంలో ఏ మంచి కార్యక్రమాలు జరిగాయో ఖచ్చితంగా మనం తెలుసుకోవాలి. గురువు గారు అవును నీ అంతే మనసు మార్చుకోరా. పట్టుదలొస్తే డ్రైరే మార్చుకోను ఏదో మనసంతా. అందులో భాగంగానే ఇప్పుడు ఇక్కడ నేను ఈ చక్రాపేట మండలం కాలేటివాగ్ దగ్గరికి రావడం జరిగింది. మీరు చూస్తే అది అసలైన కట్ట అండి, ఒరిజినల్ కట్ట అది. సో ఎందుకైనా మంచిది నేను నమ్మలం. నేను ఒకసారి ఫోన్ చేసి కనుక్కుంటానే. ఇంతకు ముందు 0.33 టీఎంసీ మాత్రమే ఉండేటువంటి దీని కెపాసిటీని నీకెలా తెలుసు? ఏమో నాకు అన్నలు తెలిసిపోతే అంతే. 5,300 కోట్ల నిర్మాణ వ్యయంతో 1.33 టీఎంసీలకి పెంచి కట్టడం జరుగుతోంది. కట్టడం జరిగింది మన ప్రభుత్వంలో. ఆల్మోస్ట్ ఆల్ అంటే మొత్తం ఒక 90% డ్యామ్ పనులన్నీ కూడా పూర్తయిపోయాయి. కొంచెం కాల్వల నిర్మాణం జరిగితే ఎంత అభివృద్ధి జరుగుతుంది చుట్టుపక్కల గ్రామాలకి గాని. ఈ మండలంలో 42 చెరువులు ఉన్నాయండి మొత్తం. నిండి ఎప్పుడు నీటితో గనక ఉన్నట్లయితే చుట్టుపక్కల రైతులందరికీ కూడా ఎంత లబ్ధి చేకూరుతుంది. మొత్తం సంవత్సరంలో 3 పంటలు ఖచ్చితంగా రైతులు చక్కగా పండించుకోవచ్చు. ఆ రైతులు ఆనందంగా ఉంటారు. ఈ జనం మీద ఏదో ప్రేమ వలకపోతున్నట్టు ఏం యాక్ట్ చేస్తున్నావురా? ఈ పనులని కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక మనం వదిలేసినటువంటి ఆ కొన్ని పనులని పూర్తి చేసి ఈ ప్రాజెక్ట్ కంప్లీట్ చేయగలిగితే ఈ చుట్టుపక్కల చాలా గ్రామాలకి చాలా మేలు జరుగుతుంది. ఎందుకని ఆ పనులు చేయట్లేదు అంటే ఎందుకు ఇంత కక్ష మీకు? మీరు ఒక గౌరవనీయమైన ముఖ్యమంత్రి స్థానంలో ఉన్నప్పుడు అందరినీ కూడా సమానంగా చూడాలి. ముందు నువ్వు పూర్తిగా నిక్కచ్చి చేయడు, అందరినీ మీ బిడ్డల్లాగే భావించాలి. అలాంటి ఒక గౌరవప్రదమైన స్థానంలో ఉన్నారు మీరు. అలాంటిది ఎందుకు ఈ పులివెందుల నియోజకవర్గం మీద ఇంత కక్ష మీకు? పులివెందుల నియోజకవర్గంలో చక్రాపేట మండలం అనేది వెనకబడిన మండలము. ఇక్కడ చాలా ఇబ్బందులు ఉన్నాయన్న విషయం మీకు తెలుసు. ఎందుకు ఇక్కడ ప్రజలే అంటున్నారు. ఏమో అండి, ఈయన చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసినప్పుడే మాకు అర్థమైపోయింది మమ్మల్ని పట్టించుకోరు అని చెప్పి. అంటే ప్రజలు మీరు ఆ నమ్మకాన్ని ఎందుకు పోగొట్టుకుంటున్నారు? ఇక్కడ కూడా ఈ కాస్త పనులు మీరు పూర్తి చేయగలిగితే చుట్టుపక్కల చాలా 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 మేలు జరుగుతుంది. అండ్ ఇలాంటి డ్రామాలు ఇక్కడ నుంచి వెలుగులపాడు డైరెక్ట్ గా కుప్పం వరకు కూడా నీళ్లు వెళ్తాయి. అంటే అంత కామెడీ చేస్తున్నావా? అందరూ పచ్చగా ఉంటారు, రైతులు ఆనందంగా ఉంటారు. నీకు దండం పెడతాను, నువ్వు ఎంత తక్కువ పాసిబుల్ అంతనే మాట్లాడరాదు. ఎందుకంటే నాకు ఒక రకమైన టిపికల్ యాంగ్జైటీ వస్తుందా. జగనన్న ప్రభుత్వంలో చేపట్టినటువంటి అద్భుతమైన కార్యక్రమం ఇది. ఎప్పుడు చూడు అన్నా అన్నా సైన్ వాలో రీసౌండింగ్. 5,300 కోట్ల వ్యయంతో దీన్ని దయచేసి శిథిలావస్థ స్థితిలో మాత్రం వదిలేయద్దు. ఓకే నువ్వు ఎట్లా చెప్తే అట్లా చూడటం కాదండి, మీరు చెయ్యాలంతే.